జీవితంలో ఇంకెప్పటికీ హారిక తల్లి కాలేదనే చేదు నిజాన్ని డాక్టర్ రమాదేవి నాతో చెప్పింది. ఇంకా హారిక పిల్లల్ని కనలేదు. తన లోపల ఉన్న ఇన్ఫెక్షన్ డేంజర్గా మారి యూట్రస్ తో పాటు ఫాలోపియన్ ట్యూబ్స్ ని కూడా డ్యామేజ్ చేసింది. దాంతో హారికకు గర్భవతి అయ్యే అవకాశం, అమ్మ అని పిలిపించుకునే అదృష్టం పూర్తిగా చేజారిపోయాయి. ఇక్కడేం చేస్తున్నావు ఉషా? ఏమైంది ఉషా, అదోలా ఉన్నావు ఏంటి? మా మరిది గుర్తొస్తున్నాడా? ఈరోజు ఎందుకో ఆయన పదే పదే గుర్తొస్తున్నారక్క. బాధపడకు ఉషా. దూరంగా ఉంటున్నా గాని కిరణ్కి కూడా ఎప్పుడు నువ్వే గుర్తుకొస్తుంటావు. ఎందుకంటే నీకు కిరణ్ అంటే ఎంత ప్రేమో కిరణ్కి కూడా నువ్వంటే అంతే ప్రేమ. కానీ విడాకులు కావాలంటూ ఆ ప్రేమను దాస్తున్నాడు అంతే. అవునక్క, నువ్వు చెప్పినట్టు కొందరు కొన్ని నిజాలు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. హారిక అక్క దగ్గర సుప్రియ టాపిక్ తీసుకురావడానికి ఇదే కరెక్ట్ టైం. అక్క, బావగారు డ్యూటీలో బిజీగా ఉండటం వల్ల నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కుదరదనుకున్నాం కదా. అవును ఉషా. అంతేకాదు, బావగారు ఇంకో మంచి హాస్పిటల్ కూడా చూడలేదు. చూస్తా అని నీతో చెప్పారు కదా. అవును. అయితే బావగారు చూడకుండానే డైరెక్ట్గా నిన్ను వెళ్ళమని చెప్పి ఒక మంచి హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ ఏంటో నన్ను చెప్పమంటావక్క? అంత మంచి హాస్పిటల్ అయితే ఆ హాస్పిటల్ ఎక్కడుందో దాని పేరేంటో చెప్పు ఉషా. నేను చెప్తుంది ఇంకా వేరే హాస్పిటల్ ఏదో కాదక్కా, నా ఫ్రెండ్ సుప్రియ హాస్పిటల్ గురించి. ఎందుకంటే సుప్రియ కూడా మంచి గైనకాలజిస్ట్. తానైతే మొదట్నుంచి నీకు బిడ్డ పుట్టే వరకు కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే ఉషా. సుప్రియ మన మనిషి మాత్రమే కాదు, మంచి డాక్టర్ కూడా. అయితే సుప్రియ దగ్గరికి తీసుకువెళ్ళమని తరుణ్ అడుగుతాను. అలాగే అక్క, వెళ్ళి అడుగు. బావగారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నువ్వు చెప్పినట్టుగా నేనిప్పుడే వెళ్ళి తరుణ్తో మాట్లాడతాను ఉషా. తరుణ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి హారిక అది? అదే తరుణ్, మనం టెస్ట్ కోసం నువ్వు సిటీలో ఒక మంచి హాస్పిటల్ వెతుకుతానన్నావు కదా. అవును. అయితే ఉష ద్వారా మంచి హాస్పిటల్ దొరికింది తరుణ్. నువ్వు ఒప్పుకుంటే మనం అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుందాం. అలాగే హారిక. ఇంతకీ ఆ హాస్పిటల్ గురించి చెప్పనే లేదు. నువ్వు కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నా ఆ డాక్టర్ ఎవరు? నేను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్న డాక్టర్ ఎవరో కాదు తరుణ్, ఉషా బెస్ట్ ఫ్రెండ్ సుప్రియ. తనైతే ఆల్రెడీ ఉష కూడా పర్సనల్ డాక్టర్ కాబట్టి నన్ను కూడా అంతే కేరింగ్గా చూసుకుంటుందని ఉష చెప్పింది. పైగా నువ్వు డ్యూటీలో బిజీగా ఉంటున్నావు కాబట్టి కావాలంటే నేను ఉషాని తీసుకునైనా సుప్రియ దగ్గరికి వెళ్ళి రాగలను. ఇప్పుడు చెప్పు తరుణ్, నువ్వేమంటావు?